సుస్వరాల గాయని గాన కోకిల, దక్షిణ భారత భాష గాన కోకిల ఎస్ జానకి శనివారం మైసూరులో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కనుమూశారు. ఆమె ఎన్నో వేలాది పాటలు పాడారు. తెలుగు సినీ జగత్తులోన ఆమె స్వరం ఒక వరంలా భాషించింది. ఆమె ఘంటసాలతో పాడారు, బాలసుబ్రహ్మణ్యంతో పాడారు, రామకృష్ణతో పాడారు. అన్ని తరాల వారితో కూడా పాట పాడినటువంటి ప్రజ్ఞా గాయనిగా ఆమెకు అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. తెలుగునాటనే కాదు, దక్షిణ భాషలన్నిటిలోనూ తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం అన్ని భాషల్లో కూడా ఆమె స్వరాన్ని మెచ్చుకోని వాళ్ళంటూ లేరు. వివిధ పాటలు పాడి మెప్పించగలరు ఆమె. అన్ని రకాలైన పాటలు, అది శాస్త్రీయ సంగీత పాఠమైనా కావచ్చు, లేదా హస్త సంగీతం పాటైనా కావచ్చు, ఎనీ వ్యాంపు పాటైనా, హీరోయిన్ పాటైనా, ఏ పాటైనా సరే ఆమె గొంతు ఇట్టే ఇమిడిపోయేటువంటి గుణం. అలాంటి ఎస్ జానకి ఇక మనకు లేరు అనేటువంటి దిగ్భ్రాంతికరమైన విషయాన్ని ఆమె మనవరాలు అప్సర ఇవాళ ట్వీట్ చేయడంతో ప్రపంచానికి తెలిసింది. ఆమె మైసూరులో చికిత్స పొందుతూ ఆత్మీయుల మధ్య, ఆప్తుల మధ్య తన చివరి దశను, చివరి శ్వాసను చాలా హాయిగా తీసుకునింది అని ఆమె అప్సరస ట్వీట్ చేశారు. సో ఒక్కొక్కరు దిగ్గజ సినీ గాయకులు మన నుండి దూరం అయిపోతుండడం ఒకంత బాధాకరమైన విషయంగానే మనం చెప్పాలి. మొన్నటికి మొన్న ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కొన్నేళ్ల కిందట ఆయన మరణించారు. ఆయన మరణించడం నిజంగా కూడా ఒక దురదృష్టకర విషయం. ఎందుకంటే కోవిడ్ సందర్భంలోన కరోనా సోకి అంత అద్భుతమైన వర్సటైల్ గాయకుడు కనుమూసేశారు. అది తెలుగు ప్రజలు జీర్ణించుకోలేనటువంటి విషయం. అలాగే వాణి జయరాం మొన్ననే ఆమె కాలం చేశారు. ఇప్పుడు ఎస్ జానకి, ఇలా వరుసగా దిగ్గజాలు, తెలుగు దిగ్గజ గాయనిమణులు, గాయకులు కాలం చేస్తుండడంతో ఈ తరం వాళ్ళు పాడిన పాటలు, వాళ్ళు అందించిన స్వరం, వాళ్ళ సుమధుర గాత్రం వేరే ఎవరు నింపలేరు, ఎవరు ఫీల్ చేయగలరు. ఆ వాక్యం అలాగే ఉండిపోతుందా అన్న బెంగ సగటు సినీ ప్రేక్షకుడికి పట్టుకుంటుంది, సగటు సినీ సంగీత అభిమానికి కూడా పట్టుకుంటుంది. ఎస్ జానకి ఆమె గుంటూరు జిల్లా రేపల్లి మండలం పల్లపట్ల అనేటువంటి గ్రామంలో ఆమె జన్మించారు. 1938లోన ఆమె జన్మించారు. తండ్రి శ్రీరామమూర్తి, తల్లి సరస్వతి. తండ్రి శ్రీరామమూర్తి వృత్తిరీత్యా టీచర్ కావడం వల్ల ఆమె తెలంగాణలోన సిరిసిల్ల జిల్లాలో కూడా కొద్ది కాలం పాటు ఆ కుటుంబం నివసించారు. సరే, ఆమె చెన్నైలోనే చాలా కాలం పాటు ఉన్నారు. ఆ తర్వాత ఎన్నో హిట్ సాంగ్స్, ఎన్నో ఇవి అవి అని కాదు, ప్రయోగాలకు పుట్టినిల్లుగా మనం జానకిని అభివర్ణించవచ్చు. తెలుగులోన మనకు మెయిన్ వాయిస్లోన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎలా హిట్ అయ్యారో, ఫీమేల్ వాయిస్లో జానకి గారు కూడా అంతే హిట్ అయ్యారు. కారణం ఏంటంటే వీళ్ళిద్దరికీ పాటతో పాటు తెలిసినటువంటి అదనపు ఆకర్షణ ఏంటంటే అనుకరణ, గొంతును అనుకరించగలగడం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అద్భుతంగా ఆయన మిమిక్రీ చేయగలరు, ఏ గొంతునైనా పట్టుకోగలరు. ఆ గొంతు గాత్ర ధర్మాన్ని ఆయన ఇట్టే పట్టేయగలరు. అందుకే అతను రాజబాబుకు పాడారు, ఆ తర్వాత అల్లు రామలింగయ్యకు పాడారు, కమెడియన్లకు పాడారు, అలాగే ఎన్టీ రామారావుకు పాడారు, అక్కినేని నాగేశ్వరరావుకు పాడారు. కృష్ణ గారికి అయితే ఇంకా అచ్చు గొంతు అలాగే దించేసేవాడు. ఇలాగా ఒక వర్సటైల్ సింగర్గా ఎస్పి అంత పేరు ప్రఖ్యాతలు సాధించడానికి బేసిక్ కారణం ఏంటంటే ఆయనకు ఇతరుల గొంతును అనుకరించేటువంటి ఒక అద్భుతమైన నేర్పు ఉండడం. అలాగే జానకి గారు కూడా అంతే. ఆమె చిన్న పిల్లల్లాగా, ఇప్పుడు మనకు సప్తపది సినిమాలోన గోవుళ్ళు తెల్లన గోపయ్య నల్లన ఆ పాటలోన చిన్న పిల్లలాగా చాలా అద్భుతంగా, అలాగే స్వాతి ముత్యంలోన చిన్నారి పొన్నారి కిట్టయ్య ఆ పాటలోన చిన్నపిల్లలాగా చాలా అద్భుతంగా, అసలు చిన్నపిల్ల గొంతుతోన జానకి పాడినట్టుగా ఇంకెవ్వరూ పాడలేరని మనం ఛాలెంజ్ చేసి చెప్పొచ్చు. ఎన్నో అద్భుతమైన గీతాలు, ముఖ్యంగా 16 ఏళ్ల వయసులోన సిరిమల్లి పువ్వ, ఒకనాడు ఆంధ్రప్రదేశ్ను ఒక ఊపినటువంటి పాటలని కూడా జానకమ్మ గారి గొంతులోనే వచ్చాయంటే మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. సో ఈ పాట 16 ఏళ్ల వయసులోన సిరిమల్లి పువ్వ అనేటువంటి పాట శ్రీదేవి హీరోయిన్ గా
పరిచయమైనటువంటి తొలి సినిమా, చాలా అద్భుతమైనటువంటి సినిమా. అలాగే నీలీల పాడేద దేవ, ఈ పాట అయితే ఒక అద్భుతం అని చెప్పొచ్చు. షెహనాయి ఎలా ఉంటుందో దానితో పోటీపడి, సన్నాయితో షెహనాయితో పోటీపడి పాడినటువంటి పాట. ఆ గమకాలు కావచ్చు, అక్కడ ఎలా వాయిస్తే అలా గొంతులు పలికించడం అనేటువంటిది ఒక్క జానకి గారి వల్లనే సాధ్యపడిందని మనం చెప్పవచ్చు. అలాగే కన్నడలో ఉన్న సన్నాయి అప్పన్న, రాజ్ కుమార్ తీసినటువంటి సన్నాయి అప్పన్న, అది సూపర్ డూపర్ హిట్ సినిమా. ఆ సినిమాలో కూడా కరదలే హేళలు అనేటువంటి పాటలు చాలా అద్భుతంగా, అది కూడా సన్నాయి గొంతు వాదనకు అనుగుణంగా పాడినటువంటి పాటగా మనం చెప్పొచ్చు. అలాగే మనకు సాగర సంగమంలో సూపర్ డూపర్ సాంగ్ మౌనమేలనోయి ఈ మరపు రానిదే, ఎంత అద్భుతమైన పాట, చాలా అద్భుతమైన పాట. అలాగే జాబిల్లి కోసం అనే పాట. ఆ తర్వాత ప్రతిఘటనలోన అసలు ఈ పాట ఇప్పటికీ కూడా మనం వేటూరి సుందరరామూర్తిని మర్చిపోలేము, జానకమ్మను మర్చిపోలేము. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో అసలు ఎంత అండి, అసలు ఆ పాటలో ఆవేదన కావచ్చు, ఆక్రోశం కావచ్చు, అసలు ఎంత హై పిచ్ అంటే అంత హై పిచ్లోన ఆమె పాడగలిగారు. అలాగే మనకు శివరంజని సినిమాలోన నవమి నాటి వెన్నెల నీవు, దశమి నాటి జాబిలి నేను, ఈ పాట కూడా, అంటే ఏ పాట బాగలేదని చెప్పండి. ఆ తర్వాత తొలిసారి మిమ్మల్ని అడిగింది మొదలు, ఇది శ్రీవారికి ప్రేమ లేఖలో కూడా అన్ని ఒక పాట రెండు పాట అని చెప్పడానికి వీల్లేదండి. అసలు నిరీక్షణ సినిమాలో అయితే కనుక ఆకాశం ఏనాటిదో ఆ పాట ఎంత అద్భుతం అండి. అసలు ఇళయరాజా మ్యూజిక్ లోన ఈమె ఇబ్బడి ముబ్బడిగా పాటలు పాడారు. ఇళయరాజా మ్యూజిక్ కు ఈమె వోకల్కు ఒక సింక్రనైజ్ అయిపోయి చాలా అద్భుతంగా కలిసినటువంటి సందర్భాలు మనం చూడొచ్చు. చాలా అద్భుతంగా ఆ పాటలు పాడారు. ఇంత చేసి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఒకనొక సందర్భంలో చెప్పినట్టు జానకమ్మ గారికి ఉబ్బసం చాలా ఎక్కువ, ఆమెకు ఆస్మా వ్యాధి, ఆమె గొంతు ఏమాత్రం కొంచెం అలర్జెటిక్ వచ్చినా కూడా గొంతు పట్టేస్తుంటుంది. కానీ అంతటి ఇబ్బంది గొంతులో దాచుకుని కూడా మనకు అమృతాన్ని పంచినటువంటి గానకోకిలగా మనం జానకమ్మను ప్రశంసించక తప్పదన్నమాట. అలాగే ఆమె 2016లోన ఇక నేను పాడను అని డిసైడ్ అయిపోయి రిటైర్ అయిపోయారు. ఇది చాలా అరుదు. సాధారణంగా చివరి దశ దాకా కూడా నటించాలి, పాడాలి, రాయాలి అని ఆయా ఫీల్డ్ ఆర్టిస్టులు అనుకోవడం సహజం. కానీ ఇక్కడ మాత్రం జానకమ్మ ఇక నేను పాటకు నా గొంతు ఇంకా మ్యాచ్ కాదు కాబట్టి నేను ఇంకా పాడనని ఆమె డిసైడ్ అయ్యారు. ముఖ్యంగా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వను, ఆ తర్వాత ఏదైనా ప్రత్యేక సందర్భంలో కచేరీలు కూడా ఇవ్వనని ఆమె తేల్చి చెప్పేశారనమాట. ఈమె కూతురు మనమరాలు వచ్చే అప్సర, ఆ తర్వాత భర్త వి రాంప్రసాద్, ఈమె కుమారుడు మురళీకృష్ణ. ఈయన సినిమాలో కూడా నటించాడు, శృతిలయలు సినిమాలో కూడా నటించారు. అసలు జానకమ్మ గారు అన్ని దశలు చూశారు, జీవితంలోన అన్ని అనుభవించారు. ఒక గాయనిగా ఆమె చాలా గొప్ప సమాజాన్ని చూడగలిగారు, గొప్ప తరాలను చూడగలిగారు. అమర గాయకుడు ఘంటసాల గారితో పాడగలిగారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో పాడారు. అట్ ది సేమ్ టైం ఆమె 2013లోన ఆమెకు పద్మభూషణ్ పురస్కారం వస్తే సున్నితంగా తిరస్కరించారు. కారణం ఒకటే, ఒక కళాకారులకు ఉండేటువంటి ఒక బేషిజం, ఆ బేషిజంతో ఆమె ఆ అవార్డును తిరస్కరించిన సందర్భం కూడా మనం చూడవచ్చు. అసలు జానకమ్మ పద్మభూషణ్ పురస్కారాన్ని ఎందుకు తిరస్కరించాల్సి వచ్చిందంటే దానికి ఆమె చెప్పిన కారణం కూడా చాలా సబబు, లాజికల్ అని అనిపిస్తుంది. ఆమె ఏం చెప్పింది, నేను 50 ఏళ్ళుగా పాట పాడుతున్నాను, సిన్స్ 50 years ఐఎమ్ సింగింగ్. ఇంత అద్భుతమైన పాటలు నాకు అవకాశం వచ్చాయి, నా గొంతు నేను కాల పరీక్షకు ధీటుగా నిలబడి స్వరాలు పలికించగలిగాను. ఇలాంటి కళాకారునికి మీరు ఇస్తున్న గుర్తింపు ఏ దశలో ఇస్తున్నారు, ఎంత ఆలస్యంగా ఇస్తున్నారు? కళాకారులకు ఆలస్యంగా ఇచ్చిన గుర్తింపు అది లేని దాంతో సమానమే, కాబట్టి నేను తీసుకోను అని నిర్మోహమాటంగా, సున్నితంగా చెప్పినా కూడా నిర్మోహమాటంగా ఆమె తిరస్కరించడం అనేటువంటిది ఆమె అభిజాత్యానికి మనం నిదర్శనంగా చెప్పవచ్చు. కళాకారులకు ఆ మాత్రం అభిజాత్యం ఉండడం తప్పేమి కాదు. కొంతమంది దాన్ని అహంకారం అనుకోవచ్చు, కానీ అది అహంకారం ఏమాత్రం కాదు. ఆ మాత్రం ఆత్మగౌరవం ఉండి తీరాల్సిందే. సో ఆమె అన్ని భాషల్లోనూ, దక్షిణాదిలోన తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం, ఇన్ని భాషల్లోన ఆమె 48,000 పాటలు పాడారు.
ఒకటి కాదు, రెండు కాదు, 48,000. అంటే ఎంత బిగ్ స్పాన్ చూడండి, మీరు ఆలోచించండి. 48,000 పాటలు పాడారు, 4 జాతీయ పురస్కారాలు, 4 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి ఆమెకు, 4 జాతీయ పురస్కారాలు, అలాగే 31 వివిధ రాష్ట్రాల్లో అందించినటువంటి పురస్కారాలు కూడా 31. అంటే 3 పదులు పైగా రాష్ట్ర పురస్కారాలు, 4 జాతీయ పురస్కారాలు, 48,000 పాటలు. చూడండి ఆమె రికార్డు ఎంత అత్యద్భుతం. ఆమెకు ఏం ఏం తక్కువ ఇచ్చింది ఆమె తెలుగు సమాజానికి. నిజంగా ప్రతి తెలుగువాడు కూడా గర్వంతో గుండె ఉప్పొంగిపోయే క్షణాలను మనం జానకమ్మ పాటలను తలుచుకోవాలి. ఆమె ఒక కోయిల, మధుర స్వరాల కోయిల. అసలు ఆ గొంతులోన సన్నగా వీణ తీగ సాగినట్టు సాగేటువంటి ఆమె పాట, ఆమె గొంతులోన పలకని భావం ఉందా, పలకని గమకం ఉందా, పలకని రాగం ఉందా. అత్యద్భుత గాయని. ఈ కాలంలో మనమందరం కూడా అదృష్టవంతులం, ఎందుకంటే జానకి లాంటి గొప్ప గాయనిమణిని మనమందరం చూడగలిగాం. ఇక మరో విషయం చెప్పాలంటే, చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి మీతో నేను షేర్ చేసుకోవాలి. జానకమ్మ గారితో నాకు ప్రత్యక్ష పరిచయం ఉంది, నా అదృష్టం అది. నేను రాజమండ్రిలో నా వృత్తిరీత్యా జర్నలిస్ట్గా నేను అక్కడ పనిచేస్తున్న సందర్భంలో 2003లో ఆమె అక్కడికి వచ్చారు. ఆమె అక్కడికి వచ్చినప్పుడు ఒక మహిళా డిగ్రీ కళాశాలలోన ఆమె వెళ్ళి ఆమె పాట పాడారు. ఆ సందర్భంలో నేను కూడా వెళ్ళాను. ఆమె ఎంత భావోద్వేగానికి గురయ్యేవారంటే, ఆమె అక్కడ సిరిమల్లె పువ్వు అనేటువంటి సినిమా పాటను పాడారు. చాలా అద్భుతంగా పాడారు. అక్కడ ఉండే అమ్మాయిలందరూ కూడా ఎంత మురిసిపోయారో ఆ పాట విని. ఆ పాట అంతా పాడిన తర్వాత ఆమె అంతమంది అమ్మాయిల్ని చూసి చాలా వలవల ఏడ్చేసింది. ఆమె కళ్ళెమ్మడి నీళ్ళు వచ్చేసాయి. మాకందరికీ ఆశ్చర్యం అనిపించింది. ఇంత అద్భుతంగా పాడారు, ఇంతమంది అమ్మాయిలు స్టూడెంట్స్ ఆమెను మెచ్చుకుంటున్నారు, మళ్ళీ ఎందుకు ఈ కళ్ళ నిండుగా నీళ్లు, ఈ గాన కోకిల ఎందుకు రోధిస్తోంది, అమ్మ మీరు ఎందుకు కళ్ళ నిండుగా నీళ్లు పెట్టుకున్నారంటే, ఆమె చెప్పిన సమాధానం మాత్రం నిజంగా ఎంత ఆర్ద్రంగా, ఎంత మానవీయంగా అంటే, ఆమె చెప్తుంది ఈ పాట ఒక అమ్మాయి గురించి. 16 ఏళ్ల వయసులోన ఆ అమ్మాయి అన్యం పుణ్యం ఎరగదు, లోకమంతా పచ్చగా అనుకుంటుంది, కనిపించిన ప్రతి ఒక్కరు కూడా ప్రేమ ఇస్తారు అని అనుకుంటుంది. అలాంటి అమాయకమైన అమ్మాయి ఒక మోసగాడి చేతిలోన మోసపోయిన సందర్భం ఈ సినిమాలో ఉందండి. నాకు ఈ పాట పాడినప్పుడల్లా శ్రీదేవి ముఖమే కాదు, అందమైన అమ్మాయిలందరూ 16 ఏళ్ల వయసులోన అమాయకంగా కనిపించేటువంటి సహజ సిద్ధమైనటువంటి అమ్మాయిల ముఖాలే నాకు కనిపిస్తాయి. ఎంతమంది అమ్మాయిలు ఇలా మోసగాళ్ళ మాటలు విని మోసపోయి తమ పరువును, తమ జీవితాన్ని జారవిడుచుకుంటారో కదా. అలాంటి అమ్మాయిలు తలుచుకుంటేనే నా గుండె కరిగిపోతుందండి. వాళ్ళ జీవితంలో చక్కగా ఉండాలి, స్టబన్గా ఉండాలి. ముఖ్యంగా ఈ టీనేజ్ నుంచి దాటుకు రావాలి. అప్పుడు ఇల్యూజన్స్ ఉంటాయి, ఆ ఇల్యూజన్స్ దాటుకుని రావాలి. కనిపించే ప్రతి ఒక్కరు కూడా ప్రేమ పంచేవాళ్ళు కాదు, అది వాళ్ళు అర్థం చేసుకోవాలని ఆ రోజు ఆమె మాట్లాడిన మాట రియల్ ఇట్స్ మైండ్ బ్లోయింగ్. నాకైతే అసలు ఒక కళాకారులు ఇలా కూడా ఆలోచిస్తారా? మనం ఊరికి వాళ్ళు బాగా పాట పాడారు, అద్భుతంగా పాట పాడారు, ఆ పాట విని అబ్బా ఎంత భావాన్ని పలికించారు, శోకం పలికించారు, సంతోషాన్ని పలికించారు, ప్రేమను పలికించారు అని అనుకుంటుంటామే కానీ వాళ్ళ మైండ్లో రన్ అయ్యేటువంటి ప్రాసెస్ ఏంటి, వాళ్ళ హృదయ స్పందన ఏంటి, వాళ్ళ హృదయంలో జరిగేటువంటి అల్లకల్లోలం ఏంటి. ఒక పాటను ఓన్ చేసుకొని వాళ్ళు పాడుతున్నప్పుడు ఆ గొంతులో వచ్చేటువంటి రాగం వెనక బాధ ఎంత ఉంటుందో కదా అని నాకు మొట్టమొదటిసారిగా అనిపించింది. ఆ క్షణాన్ని నేను ఇప్పటికీ మర్చిపోలేను. చాలా అద్భుతంగా మాట్లాడారు. ఆ మూమెంట్స్ను నా జీవితంలో నేను పదిలపరుచుకున్నాను కూడా. అలాంటి జానకమ్మ గారు కాలధర్మం చేశారు. మనిషి అన్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా, పుట్టిన ప్రతి ఒక్కరు కూడా మరణించక తప్పదు. కానీ అందుకే కాళోజీ అన్నట్టు పుట్టుక నీది, చావు నీది, బతుకు ఇతరులది, సమాజానిది అని చెప్పారు. పుట్టుక నీది, చావు నీది, నీ బతుకు మాత్రం సమాజానికి అని అంత అద్భుతంగా చెప్పి కాళోజీ గారు వెళ్ళిపోయారు. అలాగే ఇప్పుడు జానకమ్మ గారి గురించి కూడా మనం అదే చెప్పుకోవాలి. జానకమ్మ గారు పుట్టుక మీది, మీ పుట్టుక మీరు పుట్టారు, చావు కూడా మీదే, మీ జీవితాన్ని మీరే తను చాలించుకున్నారు. సరే మీ ప్రమేయం లేకపోవచ్చు, కానీ మీ శరీరాన్ని వదిలి వెళ్ళారు. మీరు ఒక శరీరాంతో వచ్చారు, ఆ శరీరాన్ని వదిలి వెళ్ళారు. కానీ పేరు ఎంత అద్భుతమైన పేరు. సో మనకు
మన లెనిన్ సినిమాకు సంబంధించి సక్సెస్ మీట్లో నాగార్జున గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. చాలా మాటలు ఎడిట్లో వెళ్ళిపోయాయండి. ఒక అత్యద్భుతమైన డైలాగ్ ఉందండి. ఏంటంటే, మనిషి పుట్టినప్పుడు ఊపిరే ఉంటుంది, పేరు ఉండదు. మనిషి పుట్టినప్పుడు ఊపిరి ఉంటుంది, పేరు ఉండదు. మనిషి పోయినప్పుడు పేరే ఉంటుంది, ఊపిరి ఉండదు. సో ఊపిరి ఉండి ఊపిరి పోయే సందర్భంలోన మనము సంపాదించుకున్న పేరు మనల్ని జీవితాంతం బతకనిస్తుంది, మనల్ని పచ్చగా అలా ఉండనిస్తుంది. ఆ విధంగా చూసుకుంటే మాత్రం జానకమ్మ ఎంతో మంది గుండెల్లో సజీవంగా మిగిలి ఉన్నారు. ఆమె లేరు అన్నమాట మనం మాట్లాడాల్సిన అవసరమే లేదు. వాణిజ్యరామ్ గారు ఒకానొక స్వరాభిషేకంలోన ఆమె శృతి నీవు గతి నీవు ఆ పాట పాడుతూ పుగళేందు గురించి మాట్లాడుతూ ఆమె ఒక చక్కటి మాట అన్నారు. పుగళేందు గారు గమకాలు ఎంత అద్భుతంగా చెప్పేవారు. ఇవన్నీ ఇంకా నాకు కళ్ళకు కట్టినట్టున్నాయి. ఆయన లేరు అనడం ఎందుకు నా మనసు ఒప్పుకోవట్లేదు. సంథింగ్ అరౌండ్ మన మధ్యలోనే ఉన్నారు, ఆయన ఇక్కడే ఉన్నారని నాకు అనిపిస్తోంది అని. అలాగే జానకమ్మ కావచ్చు, వాణిజ్యరామ్ కావచ్చు, బాలసుబ్రహ్మణ్యం కావచ్చు, ఘంటసాల కావచ్చు, గతించిన మూర్తులందరూ కూడా మన కళ్ళెదుటే ఉన్నారు. వాళ్ళు అలా అలా కదలాడుతూనే ఉన్నారు. ఎప్పుడు కూడా మన మధ్యలోనే వాళ్ళు చిరంజీవులుగా ఉంటారు, వాళ్ళ పాటల మూలకంగా. అదండి విషయం.